భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పెద్ద ఎత్తున సంచలనాలు రేపుతోంది. ఇప్పటికే 27వ తేదీ మాత్రం రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పటికే అభిమానులు అయితే ఎక్కడ చూసినా కటౌట్లతో, ఈ టౌన్ పట్టణం అనేది లేకుండా ఎక్కడ చూసినా కూడా హోర్డింగులతో నింపేస్తున్నటువంటి నేపథ్యం. ఎస్పెషల్లీ అనంతపూర్ జిల్లాలో అయితే మాత్రం ఏకంగా ఈ కటౌట్కి రక్తాభిషేకం కూడా చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే సినిమా టాకీస్లు ఆవరణలో పెద్ద ఎత్తున కటౌట్స్ కూడా ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడ చూసిన దేవర సినిమా ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి 31 సినిమా, అందులో ఎస్పెషల్లీ కొరటాల శివ దర్శకత్వం వస్తున్నటువంటి ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఇప్పటికే అభిమానులు కావచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎస్పెషల్లీ ఈ చాలా పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం. ఇదైతే మాత్రం చాలా ఇప్పటికే టికెట్స్ విషయంలో కూడా చాలా పెద్దగా ఎత్తున అడుగుతున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మనతో పాటు ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్, ఇప్పటికే ఇంకా 27వ తేదీ రిలీజ్ టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే హంగామా మొదలైంది, ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ దేవర చిత్ర విడుదల సందర్భంగా మునుపు ఎన్నడూ లేని విధంగా, అలాగే ఏ హీరోకు లేని విధంగా ఈ చిత్రానికి హైప్ అనేది చాలా వచ్చినది. అంతేకాకుండా మన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ మన థియేటర్లో మనం చేయడము, దాదాపు 5,000 మంది జనాలు వచ్చి ఈ కార్యక్రమంలో నిర్వహించడము, అది ఇంకా అయిపోగా మనం భావిస్తున్నాము. అలాగే నిన్నటి దినము కటౌట్ లాంచింగ్ ఒకటి జరిగినది. దానికి అయితే కింద ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చేసి పోలీసు వాళ్ళతో కూడా మాకు కొంచెం ఇబ్బంది జరిగేది, అంత జనాలు వచ్చినారు. ఇది చూస్తుంటే ఇది కేవలము నందమూరి ఫ్యామిలీ పరంపరలో కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మాకు కృతజ్ఞతలు. అలాగే ఇంకోటి చెప్పడం ఏమంటే, ఈ నందమూరి ఫ్యామిలీకిను మాకంటే మా థియేటర్ సంస్థకు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి అవినాభావ సంబంధం ఉన్నాయి. కదిరి విజయ టాకీస్లో మా మాతృ సంస్థ అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి రామారావు గారి చిత్రంలో మాకెప్పుడు ఉండేటివి. అలాగే నాకు తమ్ముళ్ళు 2 జన్మిస్తే వాళ్ళిద్దరికి కూడా లవుడు కుషుడు అని రామారావు చిత్రం పేర్లే పెట్టాము. దాన్ని బట్టి తెలుస్తుంది మీకు మాకు నందమూరి ఫ్యామిలీ మీద మాకు ఎంత అభిమానం ఉండదు అనేసి. అలాగే నందమూరి తర్వాత మా బాలయ్య గారు పిక్చర్లు అయితే కిన దాదాపుగా ఒక 18 పిక్చర్ల వరకు 100 రోజులు మేము చేసుకున్నాము. ఎప్పుడైనా జై బాలయ్య. ఆ తర్వాత అతన్ని మన జూనియర్ ఎన్టీఆర్ గారు, నెక్స్ట్ కమింగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఈయన 30 సినిమాలు చేస్తే దాదాపుగా 24 సినిమాల వరకు మన థియేటర్లోనే వేసాము. ఇప్పటికి కూడా అంటారు త్రూఅవుట్ ద స్టేట్, గౌరీ కాంప్లెక్స్ అంటే నందమూరి కాంప్లెక్స్ అనేసి. గౌరీ కాంప్లెక్స్ ఇస్ నందమూరి కాంప్లెక్స్. అలాగా మాకు ఆ ఫ్యామిలీతో కానీ, ఈ తర్వాత వచ్చేసి అభిమానులతో కానీ మాకు అవే రకంగా అవినాభావ సంబంధాలు కనబడుతున్నాయి. అలాగే మాకు ఇంతటి సహాయ సహకారాలు అందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా మాకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకొకటి ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మా సంస్థ 60 సంవత్సరాల నుంచి ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం మెయిన్ అనంతపురం జిల్లా ప్రజలే. కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలకు మేము ఎల్లవేళలా గౌరవపడి ఉంటారు. సరే, అది వదిలితే ఇప్పుడు మన సినిమాకి వస్తే గిన దేవరా అంటే అభిమానులకు దేవుడా రా అన్నట్లుగా ఉండదు ఇది. కాబట్టి దీనికి కొరటాల శివ గారు పాత చిత్రం ఒకటి మొన్న దెబ్బతినింది కాబట్టి దాని మీద అంతకు రెట్టింపు కసితో ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్నారనేసి మాకు వినికిడి. దిస్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఫర్ కొరటాల శివ. అలాగే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనం కోరుకుంటున్నాము. ఈ పాన్ ఇండియా స్టార్, హాలీవుడ్ స్టార్గా కావాలని కూడా మేము ఆశిస్తున్నాము. అందుకు ముఖ్యంగా సరే ఉన్న పరిస్థితుల్లో అభిమానుల ఆనందం, కేరింతలు అనేది ముఖ్యంగా రక్తంతో కటౌట్కి అభిషేకం చేయడం ఇటువంటివన్నీ ఎందుకు ఎంత పెద్ద ఎత్తున? ఎందుకంటే చాలా గ్యాప్ రావడంతో ఇలా జరిగిందా, లేదంటే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రత్యేక అభిమానం? గ్యాప్ కాదు, ఏం కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానం ఉండదు, కానీ అది మరి పిచ్చి అభిమానం అయితే బాగోదు అనేసి నేను అనుకుంటున్నాను. అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి అభిమానం ఉండకూడదని కోరుకుంటున్నాను.
అంటే దీన్ని బట్టి చూస్తే కింద ఆ హీరో గారికి ఏ రేంజ్లో ఉంటుందనేసి మీరు గుర్తు చేసుకోవచ్చు. అది ఏం చెప్తారు ఎక్స్పెషల్? ఎందుకంటే చాలామంది ఇప్పటికే కోలాహలం సందడి చేస్తున్నటువంటి నేపథ్యం, 27వ తేదీ ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే భారీ ఎత్తున కట్అవుట్స్ ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం, ఒక అభిమాన నాయకుడికి ఏం చెప్తారు? ఎన్నడూ లేని విధంగా దేవరా చిత్రం, ఎందుకంటే సింగిల్ హీరోగా 6 ఇయర్స్ తర్వాత వస్తున్న సందర్భంలో అభిమానులు ఒక 20 రోజుల ముందుగానే ఫ్లెక్స్లు కట్టడం అయితేనేమి, నిన్న కటౌట్ అసలు 50 అడుగుల కటౌట్ ఈ స్టేట్లోనే ఎక్కడే కానీ వేయలేదు. అనంతపురం ప్రజలకి అభిమానులకి ఇది ఇంకా ఎవరు చేయని విధంగా మా అభిమానులంతా కలిసి మేము చేయడం జరిగింది. ముఖ్యంగా కొరటాల శివ గారు ఆల్రెడీ జనతా గ్యారేజ్తో మంచి విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవరతో వస్తున్నట్టు పాన్ ఇండియా మూవీ సింగిల్ హీరోగా వస్తున్నా కాబట్టి అభిమానులకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా దేవర అనేది ఒక సునామీ లాగా ముందుకు పోతుందని అనుకుంటున్నాం మేమైతే. మొత్తం మా ఫ్యాన్స్ అందరూ డైలీ ఇక్కడే మా గౌరీ థియేటర్లో ఇండ్లు ఉన్నట్లు అయిపోయింది. మాకి అంత ఉత్సాహంగా ఉన్నామంతే, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది అనే విధంగా మేము ఉన్నాం. ఏం చెప్తారండి, దేవరా సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం సార్? అది కాదు సార్, మాకు గ్యాప్ వచ్చిందని కాదు, మాకు సంతోషం ఉండేది. మేము రిలీజ్ చేసుకునే కొడతాం సార్. మేము రిలీజ్ అయినా గ్రాండ్ రిలీజ్ అయినా ఇండియాలో నెంబర్ 1 ఎవరంటే మా జూనియర్ ఎన్టీఆర్. యూకేలో ఇంతవరకు తెలుగు ఇండియన్ చరిత్రలోనే ఫస్ట్ టైం డాల్బీ అట్మాస్ స్క్రీన్పై ఫస్ట్ టైం పడుతుంది స్క్రీన్ దేవరా చిత్రము. ఇంతవరకు ఏ హీరోకి లేదు. అలాగే ఓవర్సీస్లో సినిమా ట్రైలర్ విడుదల కాలేదు ఇంతవరకు. ట్రైలర్ విడుదల కాకముందే $1.5K ఏ హీరోకి లేదు. ఫస్ట్ టైం మా జూనియర్ ఎన్టీఆర్కి, ఎవరికి లేదు ఇంతవరకు. తెలుగు సినిమా చరిత్రలో రికార్డు కొట్టాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా మేమే. 26వ తేదీ నైట్ చూస్తారు ఏమనేది. ఆయన సృష్టించే విధానం ఎట్లుంటుంది, ఆయన చరిత్ర సృష్టించే విధానం ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారు. ఇప్పుడు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కటౌట్కి రక్తాభిషేకం చేస్తున్నటువంటి రిలీజ్ రోజు ఏంటి ప్లాన్? మీ ప్లాన్స్ ఏంటి? ఎలా ఆ రోజు సినిమా రిసీవ్ చేసుకుంటారు? రక్తాభిషేకం ఎవరు చేయలేదు సార్. అది రక్తాభిషేకం మేము ఎప్పటికీ హాని చేసే విధంగా మా నాన్న చెప్పినాడు. ఇతరులకి హాని చేయకూడదు, ఏ విధంగా రక్తాభిషేకాలు అంటే అవన్నీ చేయలేదు. ఓన్లీ పెయింట్ వస్తుంది, దాంతో చేసిందే సార్. అది మేము రక్తాభిషేకం చేయలేదు. అది పాలల్లోకి రక్తాభిషేకం ఇది నీళ్ళు వేసి పెయింట్ వేసి చేసింది, కుంకుమ వేసి చేసినాం సార్. అంతేగాని మేము ఎప్పటికీ ఇతరులకు హాని చేసే విధంగా చేయలేదు సార్. మేము ఏం చెప్తారండి ఎక్స్పెషల్? ఎందుకంటే సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం, 27వ తేదీ వచ్చేటువంటి దేవర ఎలా ఉండబోతుందని? 100% మూవీ ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిండే కలెక్షన్స్ అదేమి ప్రీ బిజినెస్ కానీ ఓవర్సీస్ బిజినెస్ కానీ దాంతోనే అందరికీ తెలిసిపోయింది. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. దాని గురించి పెద్ద మనం మాట్లాడుకునేది ఏమి ఉండదు. ఇంకా ఎలాగో ఎన్టీఆర్ గారి లాస్ట్ 5 మూవీస్ కానీ 6 మూవీస్ కానీ లైన్గా 6 మూవీస్ హిట్ కొట్టిన ఏకైక హీరో మన తారక్ గారు. ఇప్పుడు 7th మూవీ కూడా 100% హిట్ కొడుతున్నాము. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డు మరీ పెడుతున్నాము. ఇది కూడా 100 crores దాటుతుందని చెప్పేసి, ఇంకా పెద్ద రికార్డు RRR రికార్డుల వరకు పోతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడున్న సినిమా థియేటర్లు చాలామంది ప్రేక్షకులు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీ హీరో సినిమా వల్ల మరి తిరిగి ఈ పరిస్థితి మరి నెలకొనే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే సినిమా థియేటర్లకి ప్రేక్షకులు రావట్లేదు అనేది పెద్ద ఎత్తున చర్చ. ఒకప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుండ్రి, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వస్తే వారం 10 రోజుల ముందు నుంచే థియేటర్ దగ్గర హంగామా ఉంటుందనేసి, ఆ చెప్పులు వదిలేసి సినిమా థియేటర్లోకి వెళ్ళిన కాలాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఆయన వారసుడు ఇప్పుడు మళ్ళీ అదే పేరుతో వస్తున్నారు. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూశారు, ఏ సినిమా ఇంతవరకు ఎక్కడ అట్లా అంటే టికెట్ బిజినెస్ జరగకపోవడం కానీ, అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ సినిమాకి వచ్చినట్టు కానీ ఎక్కడ మాకు తెలిసి అయితే ఎన్టీఆర్ రికార్డ్స్లో ఎక్కడా లేదు. ఫ్లాప్ అయిన సినిమాకు కూడా ఫస్ట్ 1 వీక్ 10 days ఫుల్ క్రౌడ్ హౌస్ఫుల్స్తోనే జరిగినాయి. ఇంకా ఈ దేవరా మీరు చూస్తున్నారు, మీరే అంటున్నారు థియేటర్ దగ్గర 10 రోజుల ముందు నుంచే ఇంకో ఫ్లెక్సీలు కానీ అభిమానం కానీ జరుగుతుంది. ఇంకా అదే ఒక ఎగ్జాంపుల్ అండి, థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో, రిలీజ్ అయిన రెస్పాన్స్. ఇంకోటి మా టౌన్ కన్వీనర్ నరేంద్ర అన్న కానీ, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళంతా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ట్రైలర్ స్పెషల్ లాంచ్ ఈవెంట్ పెట్టించారు థియేటర్లో. నెక్స్ట్ నిన్న 50 feet కట్అవుట్ పెట్టించారు. ఇలా వాళ్ళు ఎల్లప్పుడూ మా కన్వీనర్ కానీ మా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎల్లప్పుడూ మాకు ఫ్రాన్స్గా సపోర్ట్గానే ఉన్నారు. ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఇట్లా ముందుకు వచ్చి నెక్స్ట్ అప్కమింగ్ సినిమాలు తీసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇట్లా అభిమానులకు సపోర్ట్ చేసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే సినిమా దేవర సినిమా అనేది చాలా సంచలనాలకు వేదిక కానుంది. 27వ తేదీ రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో మాత్రం అభిమానులు అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చాలా సక్సెస్ అయ్యి ఈ
ఈసారి మాత్రం చాలా అభిమానులు అయితే మాత్రం అనంతపురం జిల్లాలో మాత్రం కటౌట్లకు కూడా అభిషేకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 27వ తేదీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనేది సంచలనాలు రేపుతుందని చెప్పేసి అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు సినిమా థియేటర్ ఇంతవరకు సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రానటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక మార్పు అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. థియేటర్కు వచ్చి ప్రేక్షకులు సినిమాలు చూసే పరిస్థితి కూడా మరొకసారి మరి తిరిగి పునః ప్రారంభం అవుతుంది అని చెప్పి అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.